రైట్. రమేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత సంచలనంగా మారేస్తూ ఉన్నాం. ఆయన నష్టపోయిన తర్వాత కూడా కొంతమంది హీరోలు ఎవరైతే సినిమాలు చేసి నష్టపోయారో వాళ్ళు కూడా ఏమాత్రం ఆయన పరామర్శించలేదు అని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి బండ్ల గణేష్ గారు కూడా యాంటీగా ఆయనకి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే మొత్తం ఈ దాంట్లోని అసలు రమేష్ అన్న ఆయన మంచి అతను కాదు, అతను పెద్ద ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళ సదానంద్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అసలు ఈ ప్రెస్ మీట్ వల్ల ఆయనకేం లాభం పొందింది, అసలు ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత ఆయన పైన ఎలిగేషన్ చేస్తే ఈయనకు వచ్చిన లాభం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సదానంద్ గారు, అందరికీ ఉన్న క్వశ్చన్స్, ఇప్పుడు 14 ఏళ్లగా మొదట్లో మీరు మోసపోయారని మీకు తెలుస్తుంది, మోసపోతున్నాము, ఆయన ఇంత ఫ్రాడ్ అని చెప్పి కూడా మీరు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. సో అతను ఫ్రాడ్, ఇంతమందిని ఆయన మోసం చేస్తున్నాడు, ఇంతమంది హీరోలకి ఆయన ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని తెలిసినప్పుడు మీరు అప్పుడే క్వశ్చన్ చేయరు, మరి ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఇవాళ క్వశ్చన్ చేసి నాకు న్యాయం చేయండి, అతను దగ్గర నుంచి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా న్యాయం చేయండి, రమేష్ని నమ్మొద్దు అని చెప్పి మీరు ఇవాళ చేస్తున్న ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మరి నాకు 2009 వరకు నాతో టచ్లో ఉన్నాడు, ఏది నాకు ఇంట్రెస్ట్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 2009 మే నుండి డిసప్పేర్ అయ్యాడు. సో నేను ఎవ్రీడే ఐ వాజ్ ఫాలోయింగ్ అప్. సో 2010 వరకు వెయిట్ చేశాను. సో వీడు డోల్ డ్రమ్లో ఉన్నాడు, నా డబ్బులు ఎగ్గొట్టాలని ట్రై చేస్తున్నాడని నేను వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను. నేను వెంటనే ఏం చేసి అప్రోచ్ చేయాను. సో 2010 చెప్పాను కదా డేట్ మీకు. ఆ రోజు బాలాజీ కలర్ ల్యాబ్కు నన్ను తీసుకొచ్చి ఎప్పుడైతే బెదిరించాడో భానుకిరణ్ తోటి, ఐ హ్యావ్ డిసైడెడ్ టు గో కోర్టు ద్వారా కేసు లీగల్గా పోవాలనుకున్నాను. సో 2011 జనవరి 13 నేను ఫైల్ చేశాను కేసు నా వైఫ్ ద్వారా. సో అప్పటి నుండి ఆ కేసు మొన్నటి వరకు నడుస్తుంది. మరి ఈ గ్యాప్ లో మీకు ఎప్పుడు కూడా బయటకు వచ్చి చెప్పాలనిపించలేదా? రమేష్ తో పాటు ఎవరైతే సినిమాలు చేస్తూ ఉన్నారో ఎవరు కూడా చేయకుండా ఆయన ఫ్రాడ్ అని చెప్పి మీకు చెప్పాలనిపించలేదా? రమేష్ చేస్తలేడు కదా, ఒక్క సినిమా లేదు కదా, దట్ వాజ్ ద లాస్ట్ సినిమా. దేర్ ఇస్ నో సినిమా ఎట్ ఆల్ అండ్ హి డిడ్ నాట్ అపియర్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఎవరైనా ఈయన వ్యాఖ్యలు నమ్మి సినిమాలు ఇస్తారేమో అన్న దాంతో మీరు బయటకు వచ్చి చెప్తున్నారు. అబ్సల్యూట్లీ రైట్. అట్లా అన్ని 100 కోట్లు నష్టపోయాడను, అది అబద్ధం. ఆ 100 కోట్లు మాయే, మా అసోసియేట్స్ మాయే, వాడిది ₹1 లేదు. వాడు ఏం చేశాడు, అందరు ప్రొడ్యూసర్ దగ్గర ల్యాండ్ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని అసోసియేట్స్కి ఏంటంటే వాడికి ప్రామిసరీ నోట్లు ఇచ్చాడు, వాళ్ళకు క్యారీ ఫార్వర్డ్ చేపించుకున్నాడు. ఈ ల్యాండ్ అంతా వీడి దగ్గర పెట్టుకున్నాడు. ఎవరికైతే అసోసియేట్స్కు సూరి, భానుకిరణ్ అండ్ అసోసియేట్స్ బెదిరేయడం జరిగింది. మీరు 40 పైసలు కొప్పుకోండి, 60 పైసలు మర్చిపోండి అని చెప్పి సి కళ్యాణ్ ద్వారా సెటిల్ చేపించేసుకున్నారు. సరే, ఇప్పుడు ఆయన ఎవరైతే హీరోల పేర్లు చెప్పారో పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రియాక్ట్ అయ్యి మళ్ళీ మనం సినిమా చేద్దామని చెప్పి కానీ చేస్తే ఏం చేస్తారు? మరి మీరు 100% వీటితో జాగ్రత్తగా ఉండండి. మీరు నేనైతే మోసపోయాను, మిమ్మల్ని బ్లేమ్ చేశారు, అది మీ కర్మాన్ని వదిలేస్తా అంతే తప్ప. కానీ మనం అయితే కాలు కట్టలేం కదా, వీ కెనాట్ స్టాప్ దెమ్ కదా. సి ఇఫ్ సంబడీ ఈజ్ హ్యావింగ్ ఏ మారల్ గ్రౌండ్స్, హీ హాజ్ ఆల్రెడీ బ్లేమ్డ్ హీరో అండ్ డైరెక్టర్స్. ఇఫ్ అగైన్ దే వాంట్ టు do something with him, I think there is no meaning. I don't think so they will do it. కానీ ఆయన వ్యాఖ్యలకి చాలా మంది సమర్థిస్తూ ఉన్నారు కదా, లాస్ అయిపోయిన వాళ్ళకి అటు హీరోల దగ్గర నుంచి కానీ ఇండస్ట్రీ దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్స్కి ఎటువంటి సహాయం కానీ లేకపోతే ఎటువంటి మాటలు కానీ కూడా ఓదార్పు మాటలు కావచ్చు ఏవి కూడా ఉండవు. సో ఈ విషయంలో ఆయన సమర్థిస్తూ ఒక్కరన్న సినిమా ఫీల్డ్ నుండి వాడు నేను స్టేట్మెంట్ పెట్టినాక ఏమన్నా రియాక్షన్ వచ్చిందా? ఒక్క జూనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా రమేష్ కరెక్ట్ అని చెప్పాడా? మిమ్మల్ని అడుగుతున్నాను నేను, ఎదురు క్వశ్చన్. నో బడీ విల్ గో టు హిజ్ రిస్క్. ఈజ్ ఎ వెరీ 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 బ్లఫ్ మాస్టర్, అంతే. నో బడీ. ఫైనాన్షియర్ మీరని తెలుసా? అప్పుడు మీరు ఎవరికి ఏ సినిమాలకి అయితే మీరు ఇచ్చారో ఆ హీరోలకు తెలుసా ఫైనాన్షియర్ మీరే అని చెప్పి? వాళ్ళకి ఎట్లా తెలుస్తుందమ్మా? నేను కేసు పెట్టినాక తెలిసింది వాళ్ళకి. ఓకే, సరే, ఇప్పుడు మీకు సమర్థిస్తారంటారా మరి వాళ్ళు? I don't think so. They will support. నాకు ఎవరు సపోర్ట్ వద్దమ్మా. I have my own paperwork. I will believe in the paperwork. I will win. ఇంకెన్నాళ్ళు పట్టచ్చు అంటారు మరి? 14 ఏళ్ళగా లేని ఆ విన్ అన్నది ఇప్పుడు మీకు విన్ వస్తుంది అంటారు. ఇంకా 10 ఏళ్ళు పడుతుంది, ఇంకా మీరు పట్టుకునే ఉంటారు? పట్టుకొని ఉంటా. ఏమైనా 65, 60, 70 దాకా వస్తాం అప్పుడు. అంతే, ఉంటామో పోతామో. ఇంకా పోరాడతారంటారు, అంతే అమ్మా. పోరాడటం, ధైర్యం వదలొద్దండి. ఏది వదిలినా ధైర్యాన్ని పోడగొట్టుకోవద్దు. అన్ని లక్ష్మిలు పోని ధైర్య లక్ష్మి ఉండాలి మన దగ్గర. అదే నన్ను కాపాడుతుంది, రేపు కాపాడుతుంది, చచ్చిపోయేదాకా ఆ ధైర్య లక్ష్మి నన్ను కాపాడుతుంది. రైట్, థాంక్యూ. ఓకే, వెల్కమ్.
సో ఇదండి ఈయన చెప్తుంది ప్రజెంట్ రమేష్ ఏదైతే డబ్బులు పెట్టి తాను లాస్ అయ్యాడు, అలాగే దానికి సంబంధించిన హీరోలు కూడా ఇప్పటివరకు మాట్లాడడం కానీ ఏది కూడా చేయలేదని చెప్తూ ఉన్నారు. సో నిజానికి ఆ ఫైనాన్షియల్స్ మేము లాస్ అయింది మేము, రమేష్ కాదు ఇక్కడ అని చెప్పి ఈయనైతే ఒక క్లియరెన్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి రమేష్కి సంబంధించి అప్కమింగ్ ఎవరైనా సరే సినిమాలు ఇవ్వాలనుకున్నా, లేకపోతే ఆయన ప్రొడ్యూస్ చేద్దామని చూసినా సరే, ఏ హీరోలు ముందుకు వచ్చినా సరే జాగ్రత్త పడాలి, ముఖ్యంగా ఫైనాన్షియల్స్ కూడా ఇందులో జాగ్రత్త పడాలి అని చెప్పి కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వేణుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.